హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎన్బికే 111 గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. సో ఫ్యామిలీ పరంగా కూడా అటు తన పెద్ద కూతురు నందమూరి బ్రాహ్మణిని అటు నారా లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశారు. తేజస్విని భరత్ ను వివాహం అయింది అని మనకు తెలిసిన అంశమే. సో మరి ఏంటి ఈ ప్రస్తావన అనుకుంటున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని చేసినటువంటి డాన్స్ వైరల్ గా మారింది. బహుశా మీరు కూడా చూసే ఉంటారు. సో ఈ డాన్స్ వైరల్ గా మారడంతో చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. తేజస్విని గతంలో చూసుకున్నట్లయితే ఒక జ్యువెలరీ కూడా ఆమె యాడ్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ యాడ్ కి చాలా సూపర్ గా చేసింది అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి. మరి ఇప్పుడు తేజస్విని చేసినటువంటి ఒక కొరియోగ్రాఫర్ తోటి ఆమె చేసినటువంటి డాన్స్ విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు చేసింది అంటే గత కొన్ని రోజులుగా కూడా నందమూరి తేజస్విని ఇటు ఇండస్ట్రీ వైపు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ పనులు, ఆ మేకింగ్ సీన్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసుకుంటుంది తను అని కథనాలు వినిపిస్తున్నాయి. ఓన్లీ బాలకృష్ణకి సంబంధించినవే కాదు, అటు మిగతా సినిమా సెట్స్ లో కూడా ఈ మిగతా సినిమాల సెట్స్ కూడా వెళ్తుంది తరచుగా అంటూ కూడా కథనాలు వినిపిస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో మరి ఈ సమయంలో తేజస్విని డాన్స్ చేసినటువంటి వీడియో వైరల్ అవ్వడంతో కొందరు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇండస్ట్రీకి తేజస్విని రానుందా, మరి ఏ విధంగా ఈవెన్ మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉంది. మరి మోక్షజ్ఞ సినిమాకి ఆమె ఏమైనా ప్రొడ్యూసర్ గా కానివ్వండి, లేదంటే ఎలా అయినా అసలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నారా, ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే దీనికి హింట్తోనే ఈ డాన్స్ చేశారా అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరి తేజస్విని నిజంగా ఇండస్ట్రీ పైన ఇంట్రెస్టింగ్ గా ఉందా, ఇండస్ట్రీకి వస్తుందా, మరి ఏంటి అనేది వేచి చూడాలి. కాకపోతే నందమూరి బాలకృష్ణ అటు ఎన్బికే 111 గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన సంగతి తెలిసిందే. ఎన్బికే 112 అటు కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. ఇకపోతే వివేకాత్రేయతో కూడా మూవీ ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ సినిమా కూడా కురుక్షేత్రం అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ అటు బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా, ఇటు బ్రాహ్మణి కూడా తనదైన శైలిలో బిజినెస్ హెరిటేజ్ ఎండీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇటు పెద్ద కూతురు అలాగా చిన్న కూతురు ఇటు ఇండస్ట్రీకి వస్తుందా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ మరి అటు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు ఇండస్ట్రీకి రానుందా అనేది అంశం అయితే ఆసక్తికరంగా మారింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.